స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దైవజ్ఞాన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను నిజం చెప్దామని వచ్చానండి. జీవితంలో ప్రతి మనిషికి ఒక నిజం ఉంటుంది. అది సాక్ష్య రూపంలో చెప్తారు. నాకు 44 సంవత్సరాల్లో దేవునిలోకి వచ్చింది. అంటే ఈ 43 సంవత్సరాల 7 నెలలు కూడా ఒక నామకార్థ క్రైస్తవుడిగా జీవితాన్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నా సాక్ష్యం మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని గొప్పతనం గురించి, దేవుడు ఏది చేసిన మేలులు ఎలా ఉంటాయో మీకు చెప్దామని వచ్చాను. నాకు 2 పిల్లలండి. ఆ పిల్లలు ఇప్పుడు పాటలు పాడారు. నా వైఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. నేను అడ్వకేట్గా చేస్తూ రియల్ ఎస్టేట్లో చేసేవాడిని. ఇప్పుడు చేస్తాను. ఆగస్ట్ 28వ తారీఖున నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటంటే, జిఎస్ఎల్ హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చి, జిఎస్ఎల్లో ఒక గంట సేపు కూర్చున్నాను. ఆయనతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ మన ఈ నన్న యూనివర్సిటీ వచ్చేటప్పటికి నాకు హార్ట్ పెయిన్, బాగా పెయిన్ వచ్చేస్తుంది. డ్రైవింగ్లో ఉన్నాను, చాలా పెయిన్ వస్తుంది. నా పక్కన బిల్డర్ ఉన్నారు, ఫ్రెండ్, అన్న పెయిన్ వస్తుంది హార్ట్ అంటే, ఏం లేదు గ్యాస్ పెయిన్ అలాగే వస్తుంది, నాకు అప్పుడప్పుడు అలాగే వస్తుంది, పోనీ అన్నారు. సర్లే గ్యాస్ పెయిన్ ఏమని చెప్పి గేట్ కాలేజ్ వరకు వచ్చాను. గేట్ కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా వస్తుంది, ఎడచేయాలి అవుతుంది, మొత్తం స్వెట్టింగ్, ఊపిరి చాలపట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు కార్ ఆఫ్ చేశాను. నువ్వు కార్ డ్రైవ్ చేయ, నువ్వు డెల్టాకి పోనీ అన్నా, ఎందుకని అని చెప్పేసి డెల్టా హాస్పిటల్కి వచ్చాను. డెల్టాలో అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ వాడు ఎక్కడని అడిగితే, ఎవరికి పేషెంట్ ఎవరంటే నేనే పేషెంట్ని, హార్ట్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళారు. అక్కడ పడుకోబెట్టి స్ట్రక్చర్ మీద చెక్ చేసేటప్పటికి చాలా కష్టం, మీరు ఎవరు తీసుకొచ్చారు చెప్పు అని చెప్పేసి అంటే, నా ఫ్రెండ్ వచ్చాడు. వీళ్ళ వైఫ్ని కానీ వీళ్ళ రిలేటివ్స్ కానీ వీళ్ళ తాలూకా ఎవరిని తొందరగా తీసుకురండి, చాలా సివియర్ కండిషను, చెప్పలేమని చెప్పేసి చెప్పారు. అది నేను పడుకున్నాను. ఈసీజీ తీశారు. ఈసీజీ తీస్తున్నారు, హడావుడి చేస్తున్నారు, పడుకుని ఉన్నాను. ఇంతలోకి నా వైఫ్ ఆఫీస్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నా వైఫ్ వచ్చింది. వైఫ్ వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఏడుస్తుంది. వాళ్ళు చెప్పారు, కష్టం అండి, ఇంకా మా చేతిలో లేదు, తను ఇంజెక్షన్ చేసినా చనిపోతాడు, చేయకపోయినా చనిపోతాడు, కాబట్టి మీరు దీని మీద సంతకాలు పెట్టండి, ఒకవేళ 1 అవర్ తర్వాత ఫర్దర్గా ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ మొదలు పెడదాం, లేదంటే చెప్పలేమని అని చెప్పేసి అన్నప్పుడు తను నా దగ్గరికి వస్తుంది, నెత్తి మీద చేస్తుంది, పర్లేదు దేవుడు చేస్తాడని చెప్పేసి నువ్వు ప్రేయర్ చేసుకో, ఏమవుదంటుంది. తను ఏడుస్తుంది, ఆ కన్నీళ్ళు నా ముఖం మీద పడుతున్నాయి. 1 అవర్ టైం ఉంది. అంటే నేను చావు బతుకుల్లో గంట, నాకు తెలుసు గంటలో ఉంటానో పోతానో. అక్కడ డాక్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. ఆ 1 అవర్లో ఏది జరిగినా దేవుడే చేయాలి. అంతమంది డాక్టర్లు వచ్చారు కానీ వాళ్ళ చేతిలో కూడా లేదు. పడుకున్న తర్వాత ఒకసారి కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థన చేస్తుంటే డాక్టర్లు గబగబా వచ్చి లేపుతున్నారు, పడుకోకూడదు, నువ్వు పడుకోవద్దు, 1 అవర్ మెలుకోకుండా అని. ఓకే, మళ్ళీ కళ్ళు తెరిచే ఉంటున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను. ప్రభు, 44 సంవత్సరాలు నేను నిన్ను మర్చిపోయాను, నీ చిత్తం అయితే ఇక్కడ నన్ను వాడుకో, ఇప్పటి వరకు నా మీద నీ ఉద్దేశం ఏదైతే ఉందో అది భూమి మీద వాడుకో, లేదు అంటే తీసుకెళ్ళిపో, నన్ను బ్రతికించి ప్రభా, నాకు ప్రాణం ఏం నేను అడగను, ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను అన్నీ ఉపయోగించుకున్నాను అని ఆయనతో మాట్లాడుతున్నాను. అంటే నాకు మధ్యలో ఇంకెవరు లేదు, నేను ఆకాశంలో ఉన్న దేవుడు అంతే. ఈ పక్కన డాక్టర్లు హడావుడి చేస్తున్నారు, డబ్బులు కట్టమన్నారు, ₹1,00,000 తను కట్టింది, మళ్ళీ వస్తుంది, ఏడుస్తుంది, తను 2 పిల్లలు గుర్తొస్తున్నారు, చిన్నపిల్లలు. ఇంత పిల్లలతో ఉన్నాను, దేవుడి కోసం కనీసం 1 నిమిషం కూడా పనిచేయలేదు నేను, దేవుడిలో 1 గంట కూడా లేను. చర్చికి వెళ్తాను, పిల్లలు దింపుతాను, నా పనులకు వెళ్ళిపోతాను. ఏది సాధించాను జీవితంలో? ఏది సాధించలేకపోయాను. కనీసం రేపు పొద్దున పరలోక రాజ్యంలో ఏది సాధించావు, ఏం చేసావు అని చెప్పినా దేవుడి కోసం 1 గంట కూడా పనిచేయలేదు నేను అని నాలో నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాను. ఒక్క అవకాశం ఈ ప్రభువా అని సంసోన్ గుర్తొస్తున్నాడు. సంసోన్ అలాగే ఒక అవకాశం ఈ ప్రభువా నేను చేస్తానని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను వాడుకో అని చెప్పేసి.
అప్పుడు నా మనసు మనకి రెండు మనసులు ఉంటాయి. ఆ విషయం కూడా నాకు ఆ చావు బతుకులోనే తెలిసింది. ఒక మనసు చెప్తుంది నువ్వు ఇలా ఉండాలి అని, ఇంకో మనసు అలా చేయలేవేమో అని చెప్తుంది. నేను పడుకున్న తర్వాత ఒకవేళ నేను బతికితే ప్రతి ఆదివారం దేవుడి చర్చికి ఎవరొకరు నా ఫ్రెండ్ అని తీసుకెళ్తాను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మనసు చెప్తుంది ప్రతి ఆదివారం కంటే నెలకు 4 ఆదివారాలు, నెలకు 4 అవుతారు, సంవత్సరానికి 48 మంది అవుతారు. 48 మందిని ఎక్కడ తీసుకెళ్తాం మనం? దేవుడి దగ్గర వెళ్తే ఫేక్ కమిట్మెంట్ ఇవ్వకూడదేమో అని ఇంకో చెప్తుంది. మళ్ళీ ఇంకో మనసు చెప్తుంది హోటల్కి సినిమాలకి తీసుకెళ్తావు కదా కారులో, టీ టైంలో టీలు తాగుతావు కదా, అప్పుడు వస్తారు కదా బోల్ మంది, నువ్వు తీసుకెళ్ళిన వరకు నీ పని కదా, నువ్వు తీసుకెళ్ళి దేవుడు మాట్లాడతాడని చెప్తుంది ఇంకో మనసు. ప్రభా అయితే తీసుకెళ్తాను, రోజుకి ప్రతి ఆదివారం ఎవరో ఒకరు ఫ్రెండ్ నా పక్కన కూర్చోవాలి, నేను తీసుకొస్తాను, వాళ్ళు మారుస్తావో వాళ్ళతో మాట్లాడతావో నీ ఇష్టం ప్రభా అని చెప్పి నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఆ బెడ్ మీద స్ట్రక్చర్ మీద తీర్మానం చేసుకుంటూ ఇంకో మనసు అంటుంది అలాంటి ఎందుకు చేయడం, నువ్వు చేయలేవు నువ్వు, వారానికి ఒకరు ఎలా దొరుకుతారు నీకు అని చెప్పేసి ఇంకో మనసు చెప్తుంది. అప్పుడు నేను ప్రభా నేను తీసుకొస్తాను, ప్రతి ఆదివారం ఎవరొకరు నేను తీసుకొస్తాను, మీ చర్చిలో కూర్చోబెడతాను, వారానికి ఒకరు తీసుకొచ్చి నెలకి 4 అయినా ఈ సంవత్సరం నీ సాక్షిగా నిలబెడతాను, నేను ఈ ఒక్క పనైనా చేస్తాను ప్రభా, ఖచ్చితంగా చేస్తాను. నేను బ్రతుకున్నంత వరకు నా పక్కన నా కారులో కొత్త మనిషి ఒకరు వస్తారు హిందూ, చర్చిలో తీసుకెళ్తాను, వాళ్ళని దేవుడిని నమ్ముకోని నేను చెప్పనని నేను ఆ 1 అవర్లో నాకు ఆయనతో ఆర్గ్యుమెంట్, అది ప్రేయర్ కమిట్మెంట్. అలాగ అయిన తర్వాత నా మనసు అలాంటివి ఎందుకు చేయడం అని ఇంకో మనసు చెప్తుంది. మళ్ళీ ఏమనుకుంటా ఇలాగా ఒకవేళ నాకు ఏమన్నా అయితే కరోనాలో ప్యాక్ చేసేవారు కదండి, అలాగా హార్ట్ ఫెయిల్ అయితే అలా ప్యాక్ చేసి హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి పంపించేస్తారేమో అని ఆ బాక్స్ అది నాకు కనిపిస్తుంది. ఇంతలోగా నాకు పిల్లలు కనబడుతున్నారు, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, నేను ఏం చేయలేకపోయాను దేవుడికి అని నేను అనుకుంటున్నాను. ప్రభా నీ చిత్తం, నువ్వు గొప్ప దేవుడు అనుకున్న నా మనసే ప్రార్థన చేస్తుంది, నేను ఏం చేయట్లేదు, నా మనసు ఏదో మాట్లాడేస్తుంది ఆయనతో పడుకుని. నేను పందిలాగా తయారయ్యాను, కిందే చూసుకున్నాను అంతా. ఆ పందిని లాస్ట్ స్టేజ్లో పందిని తిరిగేసి కడతారని తీసుకెళ్ళేటప్పుడు ఆ పంది అనుకుంటుందంట అయ్యో ఇంత అందమైన ప్రపంచాన్ని చూడలేదేంటి అనుకుంటుందంట. నా జీవితం అలా అయిపోయింది. అంతే ద లైఫ్ అండ్ స్టేజ్లో నేను దేవుడు చేసిన సృష్టిని, దేవుడు గొప్పతనాన్ని ఎవరికి చెప్పలేదు, నా నోరు దేవుడి కోసం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, ఏదో సాధించేద్దాం, ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నాను లోకంలో, కానీ ఇది చేయలేము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీకు దేవుడు ఇచ్చిన జన్మ ఇచ్చిన దేవుడికి మీరు ఏది చేయగలిగారు? కనీసం నువ్వు వెళ్ళే చర్చికి కనీసం నీ ఫ్రెండ్ని కానీ, నీ సిస్టర్ని కానీ, నీ బ్రదర్ని కానీ, మీ రిలేటివ్స్ని కానీ ఎవరినైనా తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టారా? ఇప్పుడు నాకులా కాకుండా మీరు కూడా ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుని నిజంగా దేవుని సన్నిధికి నీ ఫ్రెండ్ నీ పక్కన కూర్చుంటే ఆనందం వేరు. అలాగే చర్చికి వారానికి ఒకళ్ళని తీసుకురాకపోయినా కనీసం సంవత్సరానికి ఒక 2-3 పరిచయం చేస్తే ఆ 2-3 ఇంకో 4 పరిచయం చేసి దేవునిలో వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని చూసి మనం ఎంత ఆనందపడతాం. మనమే ఇంత ఆనందపడితే మన పుట్టించిన దేవుడు ఇంకా ఆనందపడతాడు. అంటే మనం కోట్లు దేవుడు అడగట్లేదు, ఆయన కోటీశ్వరుడు. నీ బంగారంలో నీ డబ్బు నీదేం అడగట్లేదు ఆయన. నువ్వు ఎన్ని ఆత్మల్ని నువ్వు దేవుళ్ళలోకి నడిపించావు, నీ ద్వారా యేసు ప్రభుని ఎంతమంది తెలుసుకున్నారు. ఆ టాస్క్ చాలా మంచి టాస్క్ అది. నేనైతే చావు బతుకులు ఒప్పుకున్నాను. ఆ ఛాన్స్ మీకు రాకుండా ముందుగానే మీరు దేవుడికి ఈ తీర్మానం చేసుకుంటే మీరు అనేకమైన బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. కాబట్టి నాకులా కాకుండా మీరు ఇంకా మంచి స్పిరిచువల్గా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళే చర్చిలో నేను కూడా నా ఫ్రెండ్ని తీసుకురావాలి, నా ఫ్రెండ్తో దేవుడిని పరిచయం చేయాలి, నా తల్లిదండ్రులను పరిచయం చేయాలి, నా అక్కచెల్లెలను పరిచయం చేయాలని మీరు ఒక తీర్మానం చేసుకుంటే దేవుడికి దానికి మించిన గొప్పతనం ఏది లేదండి. మీరు మీ పరలోక రాజ్యంలో మీకు అక్కడ అనేకమైన ఆశీర్వాదాలు మీకోసం ఉంటాయి. భూలోకంలో కూడా మీరు ఏది అనుకుంటున్నారో అది దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఆ రోజు నేను ఆగస్టు 28వ తారీఖున స్ట్రక్చర్ మీద పడుకుని 1 గంటలో నా జీవితాన్ని దేవుడు మార్చారు. నా పిల్లలతో మళ్ళీ ఉండడానికి 2 స్టంట్లు పడ్డాయి నాకు, నా భార్యతో, పిల్లలతో, నా కుటుంబంతో. ఈ భూలోకంలో ఇంకా దేవుడి కోసం అనేకమైన చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అట్ ద సేమ్ టైం ఇక్కడికి ఎన్నో చేయాలనిపిస్తుంది. ప్రతి ఆదివారం వచ్చినప్పటికి ఏదో నా సాక్ష్యం
రియల్గా జరిగింది. డెల్టా హాస్పిటల్లో పలానా రూమ్ నెంబర్లో నేను ఉన్నాను, నాకు 2 స్టంట్లు పడ్డాయి, చనిపోయిన దేవుడు లేపాడు అని నేను బలగుద్ది చెప్పగలను. నా నిజమైన యేసు ప్రభు నా ప్రాణాన్ని రక్షించాడు, నన్ను నిలబెట్టాడు. నేను అనుకునేవాడిని, దేవా మంచి సాక్ష్యం నాకు ఈ ప్రభువా, నేను మంచి డబ్బు సంపాదించాలి, అనేక మందికి ఇలా ఉండాలనుకున్నాను. కానీ డబ్బులు కోట్లు సంపాదించిన ఈ సాక్ష్యం దేవుడు మర్చిపోలేని సాక్ష్యం నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుడు గొప్పతనాన్ని, మీరు వెళ్ళే చర్చిలో మీ ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేయాలని, దేవుడు గొప్పతనాన్ని చాటి చెప్పాలని, దేవుడి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే పడుకోబెట్టి నాకు దేవుడు చెప్పాడు, కానీ మీకు చెప్పమని నన్ను పంపించాడు. ఎందుకంటే నేను చెప్పకపోతే దేవుడికి లెక్కప్ చెప్పాలి. ఇప్పటికి నలుగురిని తీసుకొచ్చాను, 2 బాప్తీసం తీసుకున్నారు. అంటే నేను ఇప్పటి నుంచి నాకు దేవుడిలో 3వ నెల, ఇది ఆగస్టు 3 నెలలు కంప్లీటెడ్. ఇప్పుడు నేను వాళ్ళు తిట్టుకుని ఈరోజు పొద్దున్న చర్చికి వస్తాను, మా ఫ్యామిలీని చర్చిలో దింపుతాను, మళ్ళీ కార్ వేసుకుని వెళ్తాను. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, ఎక్కడున్నావు అంటాను, రేపు ప్రోగ్రామ్, రేపు అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, నువ్వు నీట్గా రెడీ అయిపో, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఒక 2 గంటలు పని ఉంటుంది అంటే, సరే ఎక్కడికి వెళ్దాం అంటే అన్నీ చెప్తాను తర్వాత అని చెప్తాను. నీట్గా తయారైపోయి ఫోన్ చేస్తుంటాడు నాకు, ఎన్ని గంటలకి వెళ్ళాలన్నా కదా, ఏంటి వచ్చేస్తాను ఉండని చెప్పి పికప్ చేసుకుని వచ్చిన తర్వాత చర్చికి వెళ్తావు కదా, నువ్వు ప్రేర్ చేసుకుని వెళ్దాం అంటాడు. అవును చర్చికి వెళ్దామని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటాను. చర్చ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాను, నీ బాధ ఏమైనా ఉంటే చెప్పు, ఇవన్నీ చెప్పేసి ఆ విధంగా చెప్తున్నాను. దేవుడు నా పరిచర్ని దీవిస్తున్నాడు. ఒకరు వస్తానన్న చోట ఇద్దరు నలుగురు వస్తున్నారు. ఏం లేదండి, నేను చేసే పని దేవుళ్ళు సిన్సియర్గా చేసేలాగా మీరు అందరూ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా నేను అనేక మందిని చర్చికి ఒకళ్ళే అనుకున్నాను, కానీ దేవుడు ఒక్కొక్క ఆదివారం 2 వస్తున్నారు కొత్త దేశపురం అంటే తెలియదు వాళ్ళనే అడుగుతున్నాను. మీరు కూడా నాకులాగా తయారయ్యి దేవుడికి మీరు పరిచయం చేస్తే అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారని నాకు ఆశ. దేవుడికి మీరు పొద్దున్న ఏం చేసావు బ్రదర్, ఏం చేసావు సిస్టర్ అంటే, నా సాక్ష్యంతో మీరు కూడా విని మీ సంఘంలో 4-5 తీసుకొని వచ్చి, వీళ్ళు ఈ బాధలో ఉన్నారు, వీళ్ళు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నారు, వీళ్ళు హెల్త్ బాగాలేకుండా ఉన్నారని మన పాస్టర్ గారికి మనం పరిచయం చేస్తే, ఏమో దేవుడు అతను కూర్చోబెడితే, దేవుడు అతనితో మాట్లాడితే దానికి మించిన గొప్ప పని మరో పరిచయం లేదు. అది నా నమ్మకం. మీరు నా కోసం ప్రేయర్ చేయండి. అలాగే మేడం గారికి రమ్మని చెప్పారు. అనుకోకుండా అయ్యారు ఆ ప్రాజెక్ట్ చేయడానికి నేను అడ్వకేట్గా ఫస్ట్ కేసు చెప్పానని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఆ కేసు సక్సెస్ అయింది. అందులో ఒక మంచి ఆరాధన జరుగుతుంది. అప్పుడు అయ్యారు కూడా నాకు ఖచ్చితంగా ఇల్లమ్మా అని సుభద్రన్న ఆవిడ కూడా చెప్పారు ఫోన్ చేసి. కానీ ఆ సబ్జెక్ట్ అయిపోయింది అయ్యారు, దేవుడు చేశాడు. దాని ద్వారా కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా దేవుడిని మళ్ళీ ఇలా కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు అవకాశం వస్తే నేను కూడా ప్రతి ఆదివారం మీతో పార్టిసిపేట్ చేస్తాను. నా పిల్లలు కూడా దేవుల్లో ఎదిగేలాగా, నా కుటుంబంతో ఎదిగేలాగా మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. అనేకమైన కార్యాలు దేవుని పట్ల చేయాలి. మీరు ఎప్పుడు పిలిచినా సరే నా సర్వీస్ కానీ నేను కానీ వచ్చి నేను మీకు అటెండ్ అవుతాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా